హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి అబ్బా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వీడియో రావాలంటే నోటిఫికేషన్ ఆన్లో పెట్టండి అబ్బా. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అయితే మా హస్బెండ్ ఉదయాన్నే వర్క్ ఎక్కువ ఉందనేసి అయితే ఉదయాన్నే 6 గంటలకు అయితే లేసేసి వెళ్తున్నాడండి. మా హస్బెండ్ నన్ను కార్ తాళమని అడిగాడు. ఆ కార్ తాళం అనేసరికి బుస్సుమని అయితే లేచాడండి. ఇంకా కార్ తాళం అనేసరికి వాడు అన్నానే ఎక్కడికి వెళ్తున్నాడు అనేసి అయితే సడన్గా లేచి నానా నేనొత్తా 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 అనేసి అయితే ఏడుస్తూ ఉన్నాడండి. సరే కదనేసి అయితే నాన్న అలా కిందికి ఎత్తుకుని వెళ్ళాడండి. నాన్న కూడా కిందికి వచ్చి అయితే తీసుకోమన్నాడు. కార్లో అయితే ఒక 6 మంది అయితే మా హస్బెండ్తో కలిసి ఒక 5 మంది అయితే సైట్కి వెళ్తున్నారండి. త్వరగా వెళ్తారనేసి. ఈ బెంగళూరు ట్రాఫిక్ గురించి తెలిసిందే కదండి. 8 గంటలకు 9 గంటలకు సైట్ బయలుదేరితే వాళ్ళు పోయేసరికి 11 అవుతుందండి. వాడు వర్క్ చేసేది ఏముంది అనేసి అయితే త్వరగా వర్క్ చేసేయాలనేసి 6 గంటలకల్లా అయితే తీసుకెళ్లారండి. ఏంది నానా నానే సైట్ పోయినాడు, ఆయనకు వస్తాడు. మనం వాకింగ్ చేద్దామా? రౌండ్ వాకింగ్ చేద్దామా? అబ్బా పోదాంపా, ఇటు పోదాంపా. అయితే ఇటు పోదాంపా, నాన్న కారెట్ తిప్పుకొని వస్తాడు. ఇటు పోదాంపా. పిల్లలిద్దరినైతే స్నానాలు చేయించి ఎలానో ఈరోజు నన్ను స్కూల్కి పంపిరో అనుకున్నారని నన్ను అయితే ఇసుకీయకుండానే ఉన్నారండి. మా ఫ్రెండ్ కొంచెం అల్లరి పెట్టింది, కానీ తర్వాత అయితే కాసేపు సైలెంట్గానే ఉందండి. మా ఆవిడైతే ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ఇద్దరికైతే ఇంకా తెచ్చి స్కూల్లో అయితే వదిలిపెట్టొచ్చానండి ఒక్కదాన్ని. మా ఆవిడ మాత్రం ఏడుస్తూనే ఉన్నాడు. ఏంటమ్మా తలకు అలా ఎరపోసుకున్నామని కామెంట్ చేయకండి. కొందరు మహాతరులు ఉంటారు కామెంట్ పెట్టేవాళ్ళు, అనేవాళ్ళు. తల అయితే స్నానం చేశానండి. హాతదనేసి అయితే అలా ఉంచుకున్నాను. లేకుంటే ఫుల్ హెడ్ఏక్ ఉంది అండి. నాకు ఎందుకో ఈ తల బ్యాక్ సైడ్ అయితే నొస్తా ఉంది. అందుకనేసి అయితే అలానే ఆరబెట్టుకున్నాను, త్వరగా ఆరిపోతుంది అనేసి ఎండకు. రోజు ఆ ఇడ్లీ దోశ తిని బోర్ అయిందండి. అసలు ఇంకా తినబుద్ధి కావట్లేదు. అందుకనేసి అయితే ఈరోజు అయితే బోండాలు చేస్తున్నాను. ఈరోజు టిఫిన్ వచ్చేసి బోండాలు అయితే చేశానండి. బోండా విత్ పల్లి చట్నీ అయితే చేశాను. 2 కాంబినేషన్లో సూపర్ కదా. అలాగే కారపొడి కూడా అయితే ఉందండి. ఇంకా తినేయటమే, మిగిలింది బ్యాలెన్స్. మీరు తిన్నారా ఇంతకీ? మా వాడిని అయితే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చానండి. నిన్న స్కూల్కి పోయేసరికి ఈరోజు వాడికి పోవద్దు కదా. పొద్దున్న నుంచి ఇప్పుడు నేను పోయే వరకు కూడా ఏడుస్తూనే ఉన్నాడట. నేను బోంగా చూసినాడు. బ్యాగ్ తెరుచుకుని అయితే ఏడుస్తా వస్తున్నాడు. అబ్బా మేడాన్ని నాకు 2 బుక్కులు అంటున్నాడు. 2 బుక్కులా? వాళ్ళ మేడాన్ని అడుగుతున్నాడండి. 2 బుక్కులు అంటున్నాడు. అలాగే పెన్సిల్ కూడా లేదా? ఎవరు తీసుకున్నారు పెన్సిల్? ఎవరు పెండు తీసుకున్నాడా? ఏ పెండు? ఎవరో ఫ్రెండ్ ఎవరో పెన్సిల్ తీసుకున్నారంటండి. పెన్సిల్ కూడా అడుగుతున్నాడు. మేడాన్ని అడిగితేనేమో లేదు బ్యాగ్లోనే ఉందన్నాడు. అట్ట జాతర ఏడుతున్నా కూడా వాడి వస్తువులు మాత్రం వాడి మర్చిపోడబ్బా అసలు కదా. అవునా? ఓడి నువ్వు. మధ్యాహ్నం లంచ్ వచ్చేసి అయితే వంట ప్రిపేర్ వదిన చేసిందండి. నాకైతే రెస్ట్ ఇచ్చేసి ఈరోజు అయితే వదిన గారే వండేశారు. బంతి భోజనం వండారండి. పులిహోర, వైట్ రైస్, టమాటో రసం, వడియాలు, అప్పడాలు, అలాగే ఆలూ కర్రీ, ఇంకే చాలా చేశారండి. బెండకాయ ఫ్రై, దొండకాయ 65, మామిడికాయ పిక్లు. అసలు ఫుల్గా తినేసామండి మధ్యాహ్నం. వదిన నేర్చుకుని మరి ఈరోజు మాకైతే వండి పెట్టింది. కానీ వాళ్ళ అన్నకు తినే ప్రాప్తం లేదండి. మా హస్బెండ్ 10 గంటలకు అలా వస్తా అన్నారు, కానీ ఫుల్ వర్క్ ఉందనేసి అయితే రాలేదు. ఇంకా అక్కడే తినేసారండి హోటల్లో. మేమైతే తినేసి కాసేపు అలా సరదాగా అయితే కూర్చున్నామండి. వంటలు అయితే పర్లేదండి. ఫస్ట్ టైం కదా వదిన, ఇప్పుడే నేర్చుకుంటుంది. బాగా చేసిందండి. నాకు అవి టమాటా రసం మాత్రం సూపర్ నచ్చాయి. నేను కూడా అలా ఎప్పుడు చేయలేదు. ఈ ముగ్గురిత మళ్ళా
మా ఫ్రెండ్ని కూడా అయితే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చామండి. మా గుండు పప్పి లేకుండా ఎక్కడికి పోలేమబ్బా, వీడితో గోల్ అయిపోయింది, ఆయాసం వస్తుంది. హలో హలో హాయ్ హాయ్ మేడం, చోటా మేడం తిందుపా యాడకట్టా. అబ్బా బ్యాగ్ పడిపోయింది, అబ్బి మసుకొత్తుండు బ్యాగ్, ముసలయ్య 3 days బ్యాక్ అయితే క్లినిక్లో అపాయింట్మెంట్ తీసుకున్నామండి. మా ప్రణతికి మధ్య స్టమక్ పెయిన్ వస్తూ ఉంది, అందుకనేసి అయితే మా హస్బెండ్ 3 days బ్యాకే ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకున్నారు. అందుకనేసి అయితే క్లినిక్కి వెళ్ళామండి. మా హస్బెండ్ రాలేదు, నేను వదిన వెళ్తా ఉంటే అన్నయ్య కూడా అయితే ఇంకా అన్నయ్యకి కాల్ ఉందనేసి ఆఫీస్ కాలు, ఎందుకులే అన్న మేము వస్తుంటే వద్దులే అనేసి అన్న కాల్ మిస్ అయిందనేసి అన్న కూడా అయితే వచ్చారండి హాస్పిటల్కి. మా శ్రీహాన్ అయితే మా అమ్మ దగ్గర ఇంట్లోనే ఉన్నాడు, నిద్రపోతున్నాడు. కానీ ఇంటికి పోయినాకైతే లేచి రచ్చ చేసిండండి, వాడిని ఎందుకు తీసుకుపోలేదు అనేసి. ఇంటి దగ్గరేనండి క్లినిక్ కూడా. మా ఫ్రెండ్కి వాళ్ళు కుర్కురేలు ఇవన్నీ అయితే తినొద్దని చెప్పారండి. ఇంటికి వచ్చినాక ఆకలి అవుతుందండి అది. అయితే కుర్కురేలు చాక్లెట్స్ తీసుకోమ్మా అంటే నాకు వద్దు, నేను ఇంకా తినకూడదు కదా, నాకు ఇప్పుడు వద్దులే, మందులు మింగినాక స్టమక్ పెయిన్ తగ్గాక తింటాలి అనేసి అయితే చెప్పిందండి. ఇంటికి వచ్చాకైతే హోంవర్క్ రాస్తూ ఉంది మా ఫ్రెండ్కి. ఏంటి నాన్న కాడికి పోతావా? పోతున్నట్లే నానే సైడ్ నుంచి వస్తున్నట్ట, పోదులే బండికి పోతావా? బండి మీద పోతావు నాన్న దగ్గరికి? నాన్న పొద్దున్నే పోయినాడు, వస్తున్నట్లే ఫోన్ చేసినాను, పోదాం. అయ్యో కింద పోయి సైకిల్ దొక్కొస్తావా అవతోటి? వద్దు చూడండి, ఏ దిగులు చింత లేకుండా చేతులు కిందికి పెట్టచ్చు, కిందికి పెట్టచ్చు, కిందికి బొమ్మలు చెప్తా ఉన్నాడు, బొమ్మలు. అమ్మా మమ్మీ అనకూడదు, అమ్మా ఐ లవ్ యూ, అమ్మా ఐ లవ్ యూ, ఏ నాన్న ఐ లవ్ యూ, నాన్న ఐ లవ్ యూ, సిస్టర్ ఐ లవ్ యూ. ఎవరు నానా? మమ్మీ ఎవరు నానా? నేను మమ్మీనా? నేను మమ్మీని కాదు, అమ్మని. నీకు మమ్మీ అని ఎవరు చెప్పిర్రు? ఎవరు చెప్పారు మమ్మీ అని? చెప్పు. అయితే నేను మమ్మీనా? మమ్మీనా అంటే కాలు పెట్టకూడదు. అక్క ఎవరు? చిన్ని తల్లి ఎవరు? ఎవరక్క? నీ అక్క. మీ అక్కనా? అక్క అంటే ఇష్టమా నీకు? మరి ఎందుకు కొడతా ఉంటావు అక్క నువ్వు? అక్కను కొట్టొచ్చా? అక్కను కొట్టకూడదు కదా? కొట్టకుండా ఉంటావా? కొట్టొద్దా? తప్పు కదా అక్కను కొట్టడము. చెప్పు, అక్క నేను అసలు కొట్టదు కదా పాప, నువ్వు కొట్టడం తప్పు కదా? నువ్వా పెద్దోడివా అక్కనా? చెప్పు. ఇంట్లో రండి, ఏదైనా తప్పు చేసినా ఏదన్నా ఐటమ్ ఇరిగిపోయినా ఎవర్రా అంటే అక్క. ప్రతిదీ అక్క. ఎవరు కొట్టిరా అంటే అక్క కొట్టింది. పెన్సిల్ ఎవరు ఎరగొట్టిరా అంటే అక్క కొట్టింది. ఎవరన్నా ఏమన్నా పెడతాను కదా ఇద్దరికి, ఎవరు తిన్నారా అంటే అక్క తిన్నదంట. ప్రతిదీ దొంగ పిల్లడు. సాకులు చెప్పడం అలవాటు అయిపోయింది వీడికి. అప్పుడే ఇంత లేడు, సాకులు ఎట్లా చెప్తాడంటే చిత్తర పనులు చేస్తాడు. పేరుకు పిల్లోడే కానీ మామూలోడు కదా, జిగిడిగాడు కదా. జిగిడి. అక్కకి ముద్దు పెట్టు. నాకు ఆడొద్దు, వెళ్ళిపో. నాకు ఆడొద్దు నువ్వు. మా అమ్మకు ముద్దు పెట్టయితే, మా అమ్మకు పెట్టు ముద్దు. పెట్టవా? నువ్వు వద్దు పో, నాకు వెళ్ళిపోమని చెప్పా, నువ్వు వద్దు పో. బాయ్.
డిన్నర్లోకి అయితే మళ్ళీ వదిన అయితే వేడి వేడి బజ్జీలు అలానే టమాటా గుజ్జు అయితే చేసిందండి. మధ్యాహ్నం ఉన్నాయి కదనా వద్దు అన్నా కూడా వినకుండా అయితే గుజ్జు చేసిందండి. అన్ని టేస్ట్ చాలా బాగున్నాయి. ఈరోజు వదిన నాకు రెస్ట్ ఇచ్చేసి మా వదిన అన్ని పనులు అయితే చేసిందండి, వంటలు అయితే. కానీ అన్నకు తినే ప్రాప్తం అయితే లేదండి ఈరోజు. ఉదయం వెళ్ళారు మా హస్బెండ్, ఈరోజు నైట్ అయితే 12కు వచ్చారండి. పాపం అయితే అసలు అలసిపోయారు ఈరోజు ఫుల్గా. తినేసి అయితే అలా వాకింగ్కి అయితే బయటకు వెళ్ళామండి. వర్షం పడేది కదా, చల్లటి గాలి అయితే వస్తుంది, చలిపెడతా ఉంది. ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్ బాయ్.